డబ్బులే డబ్బులకే కుక్కలు ముట్టే రాస్తాయి. చిల్లర లేదా? చిల్లరా ఉంచుకో పాపం పేదవాడికి. ఆహా, కలియుగా కర్ణుడు ఏ పుణ్యాత్ముడు కన్నాడో కానీ ఏంటి ఈయన కన్నది పుణ్యాత్ముడా? పాపిస్తాడు కడుపుని పుట్టాడు కదయ్యా. ఒరే, మీ నాయన వస్తే అరటికెళ్ళే ఖాళీ చేశాడు, నువ్వు మొత్తం దుకాణమే ఖాళీ చేస్తున్నావురా. రే, అలా పక్క సందులోకి వెళ్ళొస్తాను, కాంత దుకాణం చూస్తుండ్రా అంటే గళా పెట్టికే అసలెట్టా. ఏరా, నేను అబ్బ చెప్పిన చదువు ఇదేనంటరా? ఇది ఒకళ్ళు చెప్పాలా సుమాద్రి అప్పన్నా? దిగరా ముందు. సరే గాని అక్క పెళ్లి ఏం చేశా? ఏంటది? కళ్యాణ పెళ్లి చేసినందుకు మా నాన్నకు నువ్వు ఇవ్వాల్సిన కమిషన్ మాట ఏమిటి? మా నాన్న అడిగిస్తున్నాను. అదేంట్రా, ఆ ఏళ్ళ అనాపరిస్థితితో సుద్ధా లెక్క చూసి మీ నాన్నకి ఇచ్చాను కదరా. అలాగా అయితే నా ఖాతాలో ఖర్చు రాసి వేరే 10 రూపాయలు చేయి. ఒరే, నీ ముఖానికి ఖాతా కూడానంటరా? ఎలా తీరుస్తావురా నాయన? సన్యాసి, నీకు ఇంకో చెల్లెలుందా? ఉంది. ఆమెకు కూడా పెళ్లి వచ్చిందా? వచ్చింది. ఆమెకు పెళ్లి చేయవలసిన బాధ్యత నీ మీద ఉందా? ఉంది. ఒరే నాయన, నవ్వకరా, అదేంట్రా సినిమాలో వెళ్ళంలాగా భయం వేస్తుంది. సింహాద్రి చెప్తున్నా, నీ చిన్న చెల్లెలికి ఒక ఫస్ట్ క్లాస్ సంబంధం తీసుకుంటాను. నువ్వు అంటే చావు, నీ చెల్లెలి మెడలో తాళి, మన జేబులో కమిషన్. ఏం బుర్రరా, ఏం బుర్రరా. రే ఇలా ఏం కదలకరా, అలాగే ఉండు. ఏం కదలదు, కదలద్దు. ఏం కదలక, కదలకరా. వస్తా నీ భక్తికి మెచ్చి తిని. ఒరే, నువ్వు మెచ్చవద్దు, మేకతోలు కప్పవద్దు కానీ ఇలా బతకనిరా తండ్రి. నీ అబ్బ చేసిన పెళ్లి దెబ్బకే నా గుండె దడ ఇంకా తగ్గలేదు. మళ్ళీ నువ్వు కలగ చేసుకున్నావా? ఆ దెబ్బకు తట్టుకోలేనురా. రే, ఒక పని చేస్తా, ఈ రూపాయి తీసుకుని ఇదిగా మళ్ళీ ఈ చుట్టుపట్లకు మాత్రం రాక. వద్దురా, రావద్దు నాయన. రే, అబ్బా ఆ సంగ తండ్రి పోలిక కొంగమెళ్ళ. చంద్రాపురం జమీందార్ పార్వతీ విలాస్. ఇంత పెద్దిల్లు కట్టుకుని బోర్డు ఇంత చిన్నది వేశారే. నా షాపు కేసిన బోర్డేనయ్యో. నాకే ఇంత పెద్దిల్లు ఉంటేనా ఈ పాటికి ఎన్ని షాపులు పెట్టేవాడినాం. ఎలాగైనా జమీందారు మర్యాద వేరు. ఆ వచ్చిన వాళ్ళు అలసిపోయి వస్తారని వాటితో వేశారు కుర్చీ. అమ్మా తుమ్మా, నేనెక్కడ తుమ్మానయ్యా? గోర్కా గారా, నమస్కారం అండి. ఎలాగెలా అంత కలసగా ఉన్నారా? వింటూ ఇక్కడెక్కడ ఉందయ్యా? అది మా షాపుకి రా, ఇస్తాను. చూపురా చూప్. ఓహో, చెప్పులా? నాకున్నాయో జత అందులో నువ్వు పోతాయి, నేను ఎక్కడ ఇస్తాను? ఏమన్నా? ఓహో, ఏంటయ్యా అడుక్కోవడంలో కూడా పెద్ద దౌర్జన్యమేనంటే. పట్టుకో 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 పట్టుకో. గోరకా, ఈ ఆలు నువ్వు పొద్దున్నే లేచిన ఆలు మంచిది కాదు. ఒక్క చిల్లి నయా పైసా కూడా ఇందులో లేదు. ఇదిగో మా కొట్టుకాడికి రా, ఒక కట్ట బిడ్డలు ఇస్తాగా. పగలే చేద్దాం. పగలు కాకపోతే రాత్రులు రావయ్యా. ఏంటయ్యా ఇది? నీ భాష నాకు అర్థం కాదు, నా భాష నీకు అర్థం కాదు. ఇంగ్లీష్లో చెప్తా. ఇంగ్లీష్ పరాయి భాష విడిచిపెట్టాయి. తమిళ్లో చెప్తా. దశయ్య నాను ఒక ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంటే స్నేహితులు. అది తెలియలేదు, ఇంకా తెలియలేదు.
ఈసారి మా బజార్ కొట్టాగా షార్ట్ నుంచి నీ పుచ్చారు కొట్టకపోతే నా పేరు సింహాద్రి అప్పనే కదా. వచ్చారా? రండి, చిన్నమ్మాయి మీ అన్నయ్య వచ్చారు. అబ్బాయి ఏంటండి ఇంట్లో కూడా గొడుగు. ఏమండి ఏమండి కళ్యాణ్ చూసి వచ్చారా? ఎలా ఉంది? ఏ అప్పుడే వచ్చేసారా? వియ్యాల వారి ఇంట్లో ఎక్కువసేపు ఉంటే తిండికే వచ్చామనుకుంటారే. అవునండి. నువ్వు ఉన్నావు ఎందుకు? మంచి మర్యాద లేకుండా మన అల్లుడు గారి ఇంటి దగ్గర గోర్ఖా ఉన్నాడు చూడు. ఎంత మర్యాద, ఎంత మర్యాద. నన్ను చూసే ఓ సింహాద్రప్పని గారా, రండి రండి బావగారు అన్నాడు. చిచి గోర్ఖా మీరు బావగారా? గోర్ఖా కాదే, మన ఇది మేడమేంచి మన అల్లుడు గారు నన్ను చూచి బావో అన్నాడు. ఎవరు? అది ఇల్లా ఇంద్ర భవనం. మన ఊరంత ఉంది. ఇంటి చుట్టూ కిటికీలే, గోడలు లేవు. ఆ కిటికీలు పొద్దున్న తడవడం మొదలెట్టే సాయంత్రం దాకా సరిపోద్ది. అబ్బాబ్బా ఎంతసేపు ఇంటి గొడవేనా? అక్క సంగతి చెప్పన్నయ్య ముందు. అవునండి. చిన్నమ్మాయి సీత, ఇది వరకు మన కళ్యాణి నలుపు కదా? అవును. నలిపేనా? ఇప్పుడు ఎలా ఉందని అడగరే. హాస్తంగా మేలు బంగారం అన్నీ. ఇన్ని ఎందుకు చిన్నమ్మాయి? ఇదిగో కాదు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఒకటే బంగారపు గాజులు. బంగారం మెడలో రకరకాల హారాలు, దండలు. ఆ దండలు బరువుకి ఇదివరకు మన కళ్యాణి మెడ ఇలా ఉండేదా? ఇలాగైతుంది. అయ్యో లే అన్నయ్య. చిన్నమ్మాయి, మన కళ్యాణి చెవులకి రెండు మన ఇది చేయించారే దిద్దులు 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 రైలు ఇంజిన్ లైట్లు లాగా ఏమిటి బంగ్లా కూర్చోవటం, అక్కడ గోర్ఖా మెడబట్టి నిడితే కారిపోయి వచ్చావుగా. నా పేరు చెప్పుకుంటూ కొడతా. నీ పేరు చెప్తేనే గోర్ఖా మెడబట్టు గట్టింది. అయితే ఇందాక నుంచి మీరు చెప్పినవన్నీ అబద్ధాలే. అబద్ధాలు గబద్ధాలు. తప్పు నాది కాదు, గోర్ఖాది కాదు. నా బోటి పెద్ద మనిషి ఒకడు వస్తాడని గోర్ఖాతోటి ఇతను చెప్పుండొద్దు. చాలేద్దరు. ఏమండి మీరేనా చెప్పండి, మా కళ్యాణ్ ఎలా ఉంది? ఏం చెప్పమంటావమ్మా ఆవిడ అవస్థ? ఏమిటయ్యా? కళ్యాణి కడుపు అక్కడికి పాపాయి పుట్టిపోతుందా? మా కళ్యాణి కడుపా పోయింది. అయ్యో పాపిష్టి వాళ్ళారా, మాట మాత్రం కబురు చేయకూడదు. పెళ్ళి ఇన్నాళ్ళైంది, ఒక్కసారి పిల్లని కళ్ళకైనా చూపించారా? ఏమిటో మా సంగతి తెలియకుండా మాట్లాడతావు? పిల్లని మార్చి మోసం చేశామని చెప్పి ఇప్పటికే మా బావగారు అగ్గి మీద గుగ్గిలలాగా ఎగిరిపడుతున్నాడు. చాలే ఊరుకోవయ్యా, ఇదంతా నీ మూలం కాదు. మాకెందుకయ్యా జమీందారీ సంబంధాలు? మాలాంటి పేదవాళ్ళకే ఇచ్చుకుంటే పిల్లని ఇంటికి తీసుకొచ్చి పురుడు పడుతు పంపించుండేదాన్ని. ఉండండి, నేనే వెళ్ళి అన్నాను. తొందరపడుకు, అల్లుడు ఊళ్ళో లేడు. ఎక్కడికి వెళ్ళారా? ఢిల్లీకి వెళ్ళాడు, ఏదో చిత్రకళా ప్రదర్శన అంట, కప్పు తెచ్చుకోవడానికి. సీత చూసావా, మన అల్లుడు గారు ఢిల్లీకి విమానంలో. ఊరికే ఉండండి. ఏమయ్యా, అల్లుడు గారు తిరిగి రానివ్వండి, నేనే వెళ్ళి మాట్లాడతాను. లక్షణంగా దబాయించు, నేనే వద్దన్నానా, కానీ నా పేరు మాత్రం బయట రానియద్దు. మాకిదే పని. వస్తాను సింహాద్రి. అమ్మ కళ్యాణి, ఎలా ఉన్నావు తల్లి?